టీ20 వరల్డ్ కప్ 2026లో ఇంగ్లాండ్ టీం అఫీషియల్గా సెమీఫైనల్కు చేరుకుంది. వాళ్ళైతే నిన్న పాకిస్తాన్ టీంను 2 వికెట్ల దాడితో డిఫీట్ చేశారు. అండ్ ఈ మ్యాచ్ అయితే చాలా ఉత్కంఠభరితంగా సాగిందని చెప్పుకోవచ్చు. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో హ్యారీ బ్రూక్స్ సెంచరీ కొట్టి ఇంగ్లాండ్ టీం యొక్క ఈక్వేషన్ ఈజీగానే మార్చేశాడు. బట్ చివరిలో పాకిస్తాన్ టీం చిన్నగా కంబ్యాక్ ఇచ్చింది. దీంతో 18 ఓవర్లకు అయిపోవాల్సిన మ్యాచ్ చివరి ఓవర్ వరకు వెళ్ళింది. మెయిన్ లాస్ట్ ఓవర్లో జాఫర్ ఆర్చర్ ఒక 4 కొట్టి ఇంగ్లాండ్ టీంని గెలిపించాడు. సో డెఫినెట్లీ ఇంగ్లాండ్ టీంకి అయితే ఇది క్లీన్ విక్టరీ కాదు, చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇన్ఫాక్ట్ హ్యారీ బ్రూక్స్ సెంచరీ కొట్టి 1 చేతి ఇంగ్లాండ్ టీంని గెలిపించాడు. అదర్వైజ్ ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఓడిపోయేది. పాకిస్తాన్ వాళ్ళు చాలా హెవీ కాంపిటీషన్ ఇచ్చారు. బట్ ఎన్ వన్ ఆఫ్ ద చూసుకుంటే ఇంగ్లాండ్ టీం మ్యాచ్ గెలిచి సెమీఫైనల్కు క్వాలిఫై అయిపోయారు. అది కూడా వరుసగా 5వ టీ20 వరల్డ్ కప్లో 5వ సెమీఫైనల్కి వెళ్ళారు. అంటే ఇంగ్లాండ్ టీం వాళ్ళు చివరిగా 5 టీ20 వరల్డ్ కప్స్లో కూడా సెమీఫైనల్ వరకు వచ్చేసారు. సో ఇదైతే టీ20 వరల్డ్ కప్స్లో ఒక సరికొత్త రికార్డ్. ప్రీవియస్కి రికార్డ్ పాకిస్తాన్ పేరు మీద ఉందనుకుంటా. వాళ్ళు వరుసగా 4 టైమ్స్ సెమీఫైనల్కి వచ్చారు. బట్ ఇప్పుడు ఇంగ్లాండ్ టీం పాకిస్తాన్ మీద గెలిచి వాళ్ళ పేరు మీద ఉన్న రికార్డుని బ్రేక్ చేశారు. సో విజయంతో గ్రూప్ బి పాయింట్స్ టేబుల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. మనం ఒకసారి వాళ్ళ పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ఇంగ్లాండ్కి అఫీషియల్గా క్యూ మార్క్ వచ్చేసింది. ఎందుకంటే మిగతా 3 టీమ్స్లో ఏదో ఒక్క టీం మాత్రమే 4 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్స్ సాధించగలరు. అంటే న్యూజిలాండ్ టీంకు మ్యాక్సిమం 5 పాయింట్లు సాధించగలిగే సత్తా ఉంది. అండ్ శ్రీలంక టీంకు 4 పాయింట్లు సాధించగలిగే సత్తా ఉంది. వేరే పాకిస్తాన్ టీం 3 పాయింట్లు సాధించగలరు మ్యాక్సిమం. బట్ వీళ్ళకి మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక్క టీం మాత్రం మ్యాక్సిమం పాయింట్స్ సాధించగలరు. దీనివల్ల ఇంగ్లాండ్ టీంకు 4 పాయింట్లు ఉన్నా సరే వాళ్ళు అఫీషియల్గా సెమీఫైనల్కి వెళ్ళిపోయారు. సో ఈరోజు అయితే న్యూజిలాండ్ మరియు శ్రీలంక జట్ల మధ్య అయితే ఒక మ్యాచ్ జరగబోతుంది. అండ్ ఈ మ్యాచ్లో కనుక న్యూజిలాండ్ టీం గెలిచారంటే వాళ్ళకి చాలా వరకు సెమీఫైనల్ స్పాట్ అనేది ఫిక్స్ అయిపోద్ది. ఎందుకంటే శ్రీలంక టీం తమ లాస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ మీద గెలిచిన 2 పాయింట్స్ వస్తాయి. వేరే పాకిస్తాన్ టీం ఒకవేళ శ్రీలంక మీద గెలిచిన వాళ్ళకి 3 పాయింట్స్ వస్తాయి. బట్ ఈ రోజు మ్యాచ్లో న్యూజిలాండ్ టీం గెలిస్తే వాళ్ళకి ఆల్రెడీ 3 పాయింట్స్ ఉంటాయి. అండ్ చివరి మ్యాచ్ ఇంగ్లాండ్ టీంతో ఆడతారు. దీంతో ఆ మ్యాచ్లో కూడా గెలిస్తే వాళ్ళకి 5 పాయింట్స్ వచ్చేస్తాయి. ఈజీగా ఇంగ్లాండ్తో పాటు న్యూజిలాండ్ టీం సెమీఫైనల్కి వెళ్ళిపోద్ది. లేదు న్యూజిలాండ్ టీం ఈరోజు శ్రీలంక మీద గెలిచి చివరి మ్యాచ్లో ఇంగ్లాండ్ మీద ఓడిపోతే 3 పాయింట్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ శ్రీలంకని డిఫీట్ చేస్తే వాళ్ళకి కూడా 3 పాయింట్స్ వస్తాయి. అండ్ ఈ టైంలో నెట్ అనేది ఈక్వేషన్లోకి వస్తుంది. వేరే ఇలా కాకుండా శ్రీలంక టీం తమ మిగిలిన 2 మ్యాచ్లు గెలిచేస్తే వాళ్ళకి 4 పాయింట్స్ వస్తాయి. అప్పుడు ఆటోమేటిక్గా న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్ ఇంటికి వెళ్ళిపోతాయి. సో విధంగా గ్రూప్ బిలో ఒక స్పాట్ కోసం 3 టీమ్స్ చాలా హెవీగా కంపీట్ చేయబోతున్నాయి. అయితే 3 టీమ్స్లో చూసుకుంటే న్యూజిలాండ్ వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా 2 మ్యాచ్లు చేతులు ఉన్నాయి కాబట్టి. వేరే శ్రీలంక టీం కూడా మంచిగానే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు కూడా మిగిలిన 2 మ్యాచ్లు గెలిచి క్వాలిఫై అయిపోవచ్చు. బట్ పాకిస్తాన్ టీం పరిస్థితి అలా కాదు. వాళ్ళైతే మిగతా మ్యాచ్ల ఫలితాల గురించి వెయిట్ చేయాలి. అంటే వాళ్ళు తమ చివరి మ్యాచ్లో శ్రీలంక టీంని డిఫీట్ చేసినా సరే మిగతా టీంల ఫలితాలు వాళ్ళకి అనుకూలంగా రావాలి. మెయిన్ ఇంగ్లాండ్ టీం న్యూజిలాండ్ టీంని ఖచ్చితంగా డిఫీట్ చేయాలి. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ టీం యొక్క నెట్ రేట్ న్యూజిలాండ్ కంటే ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. అసలు ఇప్పుడు పాకిస్తాన్ టీంకి అయితే సెమీఫైనల్ క్వాలిఫికేషన్ సినారియో చాలా టఫ్గా ఉంది. వాళ్ళకి సెమీఫైనల్కి వెళ్ళడానికి కేవలం 10 to 20% మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్లీ వాళ్ళ మ్యాచ్లో ఇంగ్లాండ్ టీం మీద ఓడిపోవడం చాలా వరకు బ్యాక్ ఫైర్ అయింది. బట్ సెన్సిబుల్ థింగ్ ఏంటంటే చివరిలో కొంతవరకు బాగానే కంబ్యాక్ చేశారు. అంటే ఇంగ్లాండ్ టీం 18 ఓవర్లోనే టార్గెట్ని ఫినిష్ చేస్తుంటే వాళ్ళ నెట్ రేట్ ఇంకా కిందకి పడేది. బట్ లాస్ట్ ఓవర్ వరకు మ్యాచ్ని తీసుకొచ్చి వాళ్ళ నెట్ రేట్ మరీ కిందకి పోకుండా చూసుకున్నారు. బట్ స్టిల్ పాకిస్తాన్ టీం ఎక్కడ నుండి సెమీఫైనల్కు క్వాలిఫై అవ్వాలంటే చాలా కష్టం. ఏదో ఒక పెద్ద మిరాకిలే జరగాలి. ఎనివే మ్యాచ్ విషయానికి వస్తే శ్రీలంకలోని పల్లిగల్లి స్టేడియం మీదకి ఆడారు. అండ్ ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టీం టాస్ గెలిచింది, ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. సో వాళ్ళకి స్టార్ట్ చూసుకుంటే సైమ్ అయ్యి 4 కొట్టాడు. బట్ వెంటనే జాఫర్ ఆర్చర్ బౌలింగ్ అవుట్ అయిపోయాడు. అండ్ దాని తర్వాత చూసుకున్న వాళ్ళ కెప్టెన్ సల్మాన్ అగా మరోసారి ఫెయిల్యూర్, 5 పరుగులు చేసి మాత్రం అవుట్ అయిపోయాడు. సో దీంతో పాకిస్తాన్ టీం 4 ఓవర్స్ అయ్యేసరికి 2 వికెట్లు కోల్పోయింది. అండ్ వాళ్ళ స్కోరింగ్ రేట్ చూసుకుని అంత గొప్పగా లేదు. మెయిన్ వాళ్ళకి నెంబర్ 4 ఎవరు వచ్చారు, మరోసారి ది సోట్ బాబర్ ఆజమ్. నిజంగా అతను మరోసారి తన రిప్యుటేషన్ తగ్గట్టు ఒక అద్భుతమైన సోట్ ఇన్నింగ్స్ ఆడాడు. 24 బాల్స్కి 25 రన్స్ కొట్టాడు. సో ఇన్నింగ్స్ ఏదైతే ఉందో అపోనెంట్ టీంకి కొంతవరకు హెల్ప్ చేసిందని చెప్పుకోవచ్చు. బట్ అఫ్కోర్స్ 2 వికెట్లు పడిపోయిన తర్వాత ఎవరైనా కొంచెం స్లోగా ఆడతారు. కానీ బాబర్ ఆజమ్ ఎప్పుడు కూడా అలానే ఆడతాడు కదా. పైగా మీకు అతనిలో చూసుకుంటే సాయిబ్జాదా ఫర్హాన్ ఒక ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్. అతను చివరి వరకు ఉంటేనే పాకిస్తాన్ టీంకి పెద్ద స్కోర్ వస్తుంది. దీంతో యాక్చువల్గా అతనిలో వచ్చే బ్యాట్స్మెన్ ఏం చేయాలి, అతని మీద ప్రెజర్ పడకుండా చూసుకోవాలి. అంటే సాయిబ్జాదా ఫర్హాన్ స్లోగా ఆడినప్పటికీ అతనిలో బ్యాట్స్మెన్ అటాక్ చేసి స్కోరింగ్ రేట్ని మంచిగా ఉంచుకోవాలి. బట్ బాబర్ ఆజమ్ అది చేయలేదు. తను ఇప్పుడు ఆడే విధంగానే తన ఆటను కొనసాగించాడు. ఇన్ఫాక్ట్ తన ఇన్నింగ్స్ ద్వారా ఒక అతిపెద్ద రికార్డుని క్రియేట్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో 500 కంటే ఎక్కువ రన్స్ను అందరికంటే తక్కువ స్ట్రైక్ రేట్తో కొట్టిన బ్యాట్స్మెన్గా నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళిపోయాడు. సిమ్ర్ ఒకసారి లిస్టులో చూసుకుంటే టాప్ 5 బ్యాట్స్మెన్లో 3 పాకిస్తాన్ ప్లేయర్స్ ఉన్నారు. అండ్ దీన్ని బట్టి సోర్స్ని క్రియేట్ చేయడంలో పాకిస్తాన్ టీం అందరికంటే ఎంత ముందంజలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మెయిన్లీ బాబర్ ఆజమ్ అయితే ఒక డిఫరెంట్ లెవెల్లో ఉన్నాడు. గత 3 టీ20 వరల్డ్ కప్స్లో చూసుకుంటే 300 కంటే ఎక్కువ రన్స్ కొట్టినట్టుకున్నాడు. బట్ అతని స్ట్రైక్ రేట్ చూసుకుంటే 100 ఉంది. సో విధంగా బాబర్ ఆజమ్ అయితే టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఎవరికి సాధ్యం కాని విధంగా స్లోయెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్గా చరిత్రకి ఎక్కాడు. అయితే ఇంగ్లాండ్ బ్యాడ్ లక్ ఏంటంటే 11 ఓవర్లో అతను వికెట్ని తీశారు. దీంతో తర్వాత వాళ్ళ రన్ రేట్ పెరిగిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఫకర్ జమాన్ ఫర్హాన్కు చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. 16 బంతుల్లో 25 పరుగులు చేశాడు. అండ్ ఫర్హాన్ చూసుకున్న తర్వాత నుంచి యాక్సెలరేట్ చేయడం మొదలుపెట్టాడు. సో ఇద్దరు కలిసి 4వ వికెట్ 29 బంతుల్లో 49 పరుగులు పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. వేరే అంతకుముందు ఫర్హాన్ మరియు బాబర్ మధ్య పార్ట్నర్షిప్ చూసుకుంటే 44 బాల్స్కి 46 రన్స్ వచ్చాయి. సో దీన్ని బట్టి ది సోట్ బాబర్ ఆజమ్ వికెట్ తీయడం ఇంగ్లాండ్ టీంకు ఎంత బ్యాక్ ఫైర్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మళ్ళీ చివరిలో చూసుకుంటే పాకిస్తాన్ టీం క్విక్గా వికెట్లు కోల్పోయింది. మెయిన్ సాయిబ్జాదా ఫర్హాన్ అవుట్ అవడం వల్ల వాళ్ళకైతే అంత స్ట్రాంగ్ ఫినిష్ రాలేదు. అఫ్కోర్స్ షాదాబ్ ఖాన్ మంచిగానే బ్యాటింగ్ చేశాడు. అలాగే ఉస్మాన్ కూడా ఒక 6 కొట్టాడు. బట్ స్టిల్ వాళ్ళు కంటిన్యూస్గా వికెట్లు కోల్పోయారు.
పర్టికులర్గా టీంకి లాస్ట్ ఓవర్లో అంత ఎక్కువ రన్స్ రాలేదు. సో పాకిస్తాన్ టీంకి అయితే షాబ్జాదా ఫరాన్ చాలా మంచిగానే బ్యాటింగ్ చేశాడు. 45 బాల్స్కి 63 రన్స్ కొట్టాడు. అలాగే దానికి సపోర్ట్గా ఫకర్ మరియు షాదాబ్ కూడా మంచి క్యామెల్ ఆడారు. బట్ మిగతా బ్యాట్స్మెన్ ఎవరు సరిగ్గా ఆడలేకపోవడం వల్ల టీం అనుకున్న దానికంటే ఒక 15 పరుగులు తక్కువ కొట్టిందని చెప్పుకోవచ్చు. అంటే అరౌండ్ 180 స్కోర్ వచ్చింటే డెఫినెట్లీ డిఫెండబుల్ టోటల్ అయ్యేది. బట్ 164 చూసుకుంటే ఒక రెస్పెక్టబుల్ టోటల్ మాత్రమే, అంటే కాస్త బిలో పార్ అని చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాచ్ యూజ్ చేసిన పిచ్ చూసుకుంటే సులువుగానే ఉంది. మేల్ ఇంగ్లాండ్ స్పిన్నర్స్కి చాలా మంచి బౌలింగ్ పడింది. లియామ్ డాసన్ అయితే ఒక ఎక్సలెంట్ స్పెల్ వేశాడు. 4 ఓవర్స్కి 24 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అండ్ అదిల్ రషీద్ కూడా చాలా మంచి స్పెల్ పడింది. బాల్ బాగా టర్న్ అయింది. బట్ మ్యాచ్ సెకండ్ హాఫ్లో చూసుకుంటే టర్న్ మరీ అంత ఎక్కువగా లేదు, ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ వచ్చింది. సో ఈ మ్యాచ్ కోసం యూజ్ చేసిన పల్లెకెళ్ళే వికెట్ అయితే చాలా వరకు బ్యాలెన్స్డ్గా కనిపించింది. అంటే స్టార్టింగ్లో కొత్త బాల్తో పేస్ బౌలర్స్ బౌలింగ్ చేసినప్పుడు హెల్ప్ దొరికింది. అలాగే మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ కూడా హెల్ప్ దొరికింది. మెయిల్ ఇంగ్లాండ్ పేసర్స్ జాఫ్రా చమర్, జేమ్ మోర్టన్ వీళ్ళిద్దరు కూడా తలో 2 వికెట్లు తీసుకున్నారు. అండ్ శామ్ కరన్ కూడా 8 ఎకాన్ మీదనే బౌలింగ్ చేశాడు. సో ఒక విల్ జాక్స్ బౌలింగ్ మాత్రమే ఇంగ్లాండ్ టీంకి బ్యాక్ ఫైర్ అయింది. మిగతా వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అరౌండ్ 8 ఎకాన్ మీదనే బౌలింగ్ చేశారు. అయితే చేజింగ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ టీంకి మరోసారి ఓపెనర్ శాండ్ ఇచ్చారు. మెయిలీ బట్లర్ వరల్డ్ కప్లో ఇప్పటివరకు ఒక మంచి ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. ఈవెన్ ఫిల్ సాల్ట్ కూడా అంత మంచి ఫామ్లో ఏమీ కనిపించట్లేదు. లాస్ట్ మ్యాచ్లో 50 కొట్టాడు, బట్ ఈ మ్యాచ్లో అగైన్ డక్అవుట్. సో విధంగా ఇంగ్లాండ్ టీం స్టార్టింగ్లోనే 2 వికెట్లు కోల్పోయింది. అలాగే తర్వాత చూసుకున్న ఒక ఎండ్లో వాళ్ళు వికెట్లు కోల్పోతూనే ఉన్నారు. బట్ వాళ్ళకి బాగా కలిసి వచ్చిన ప్రయోగం ఏంటంటే వాళ్ళ కెప్టెన్ హ్యారీ బ్రూక్ 1 డౌన్లో బ్యాటింగ్ రావడం. సో ఇంగ్లాండ్ టీంకి ఒక ఎండ్లో బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అవుతున్నారు అండ్ వికెట్లు పడిపోతూనే ఉన్నాయి. బట్ హ్యారీ బ్రూక్ మాత్రం ఎండ్లో ఏదో వేరే పిచ్ మీద అన్నట్టు బ్యాటింగ్ చేశాడు. కేవలం 50 బాల్స్కి సెంచరీ కొట్టేశాడు. పర్టికులర్గా పాకిస్తాన్ స్పిన్నర్స్ని చాలా బాగా కౌంటర్ అటాక్ చేశాడు. స్వీప్ షాట్స్ ఆడాడు, ఫుట్ వర్క్ యూజ్ చేసి డౌన్ ది గ్రౌండ్ వచ్చాడు. అండ్ ఆల్సో క్రీజ్లో నుంచి బ్యాక్ ఫుట్ మీద కూడా చాలా అద్భుతమైన షాట్స్ కొట్టాడు. సో జనరల్గా హ్యారీ బ్రూక్ చూసుకుంటే స్పిన్ బౌలింగ్ ఎగనెస్ట్గా అంత మంచి రిప్యుటేషన్ లేదు. అంటే అతను స్లో వికెట్స్ మీద స్ట్రగుల్ అవుతాడని చెప్పి ఒక బ్యాడ్ నేమ్ ఉంది. బట్ ఈ మ్యాచ్లో దాన్ని కంప్లీట్లీ చెరిపేశాడు. నిజంగా ఒక మైండ్ బ్లోయింగ్ నాక్ కొట్టాడు. ఇన్ఫ్యాక్ట్ ఫర్ ది ఫస్ట్ టైం T20 వరల్డ్ కప్ చరిత్రలో ఒక కెప్టెన్ సెంచరీ కొట్టడం జరిగింది. ప్రీవియస్గా ఏ కెప్టెన్ కూడా సెంచరీ కొట్టలేకపోయారు. సో నిజంగా ఈ చేతిలో హ్యారీ బ్రూక్ బ్యాటింగ్ అయితే సెన్సేషనల్. 1 చేతి ఇంగ్లాండ్ టీంని గెలిపించాడు. మిగిలిన టీం 7.1 ఓవర్స్కి 4 వికెట్లు కోల్పోయారు. బట్ తర్వాత శామ్ కరన్ మరియు విల్ జాక్స్తో కలిసి చాలా మంచి పార్ట్నర్షిప్స్ యాడ్ చేశాడు. పర్టికులర్గా హ్యారీ బ్రూక్ ఒక ఎండ్లో హిట్టింగ్ చేస్తూ ఉండడం వల్ల ఆ టీంకి అక్కడ కూడా రిక్వైర్డ్ రన్ రేట్ సమస్య రాలేదు. అంటే వాళ్ళు చేజింగ్లో రన్ రేట్ పరంగా చూసుకుంటే ఎక్కడ కూడా వెనక్కి పడిపోలేదు. నిజంగా హ్యారీ బ్రూక్ చాలా అంటే చాలా అద్భుతంగా చేజిని ముందుకు తీసుకెళ్లాడు. బట్ ఎనివే చివరిలో చూసుకుంటే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ దగ్గర నుంచి ఒక బ్రెయిన్ ఫేడ్ మూమెంట్ కనిపించింది. అంటే హ్యారీ బ్రూక్ తన సెంచరీ ఫినిష్ చేయగానే నెక్స్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు. హ్యారీ బ్రూక్ అవుట్ అయ్యే టైంకి చూసుకుంటే ఇంగ్లాండ్ టీం ఈక్వేషన్ చాలా ఈజీగా ఉంది. లాస్ట్ 3 ఓవర్స్లో 9 పరుగులు కొట్టాలనుకుంటా. అంటే 18 బంతుల్లో 9 పరుగులు ఎంతో చేయాలి. బట్ అక్కడ నుండి వాళ్ళు ఎక్కడికి తీసుకొచ్చారు, లాస్ట్ ఓవర్లో 3 పరుగులు కొట్టాలని స్థితికి తీసుకొచ్చారు. అంటే ఇంగ్లాండ్ టీం చివరిలో ఎంత డేలా పడిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. మెయిల్ విల్ జాక్స్ మరియు జేమ్ మోర్టన్ చాలా ఫులిష్గా షాట్స్కి వెళ్ళిపోయారు. సింపుల్గా బాల్ నాక్ చేసి సింగిల్స్ తీసుకుంటే అయిపోయే మ్యాచ్ని భారీ షాట్స్ ఫినిష్ చేద్దామని ట్రై చేశారు. అంటే విల్ జాక్స్ ఒక కెమెరా షాట్కి ట్రై చేసి అవుట్ అయిపోయాడు. అలాగే జేమ్ మోర్టన్ కూడా సేమ్ టు సేమ్ ఫ్రంట్కి వచ్చి భారీ 6 కొడదాం అనుకున్నాడు, బట్ స్టంప్ అవుట్ అయిపోయాడు. సో విధంగా హ్యారీ బ్రూక్ అవుట్ అయిపోయిన తర్వాత ఇంగ్లాండ్ టీం పరిస్థితి ఎలా జరిపోయిందంటే బంగ్లాదేశ్ టీం గుర్తొచ్చింది. అంటే వాళ్ళు కూడా మన ఇండియా మీద ఒకసారి అలాగే చేశారు. గ్లామర్ షాట్కి వెళ్ళిపోయి సింగిల్స్ తీసుకుంటే అయిపోయేదానికి. బట్ ఎనివే లాస్ట్ ఓవర్లో 3 పరుగులు కొట్టాల్సినప్పుడు జాఫ్రా చమర్ ఒక 4 కొట్టి ఇంగ్లాండ్ టీంని గెలిపించాడు. అదర్వైజ్ ఇంగ్లాండ్ టీంకి ఇది చాలా పెద్ద అవమానం అయిపోయేది. అంటే చేతిలో 4 వికెట్లు పెట్టుకుని లాస్ట్ 3 ఓవర్స్లో 9 పరుగులు కొట్టలేకపోవడం అంటే చాలా ఫూలిష్ థింగ్ అయ్యేది. సో పాకిస్తాన్ టీం అయితే చివరిలో మంచిగానే ఫైట్ బ్యాక్ ఇచ్చింది. మేలే 19వ ఓవర్ నవాజ్ వేసిన చూసుకుంటే 2 పరుగులు మాత్రం వచ్చి అలాగే 2 వికెట్లు పడ్డాయి. కానీ పాకిస్తాన్ టీంకి మిడిల్ ఓవర్స్లో ఫెయిల్ అవడం బాగా దెబ్బేసింది. మేలు వాళ్ళ బౌలింగ్లో చూసుకుంటే హ్యారీ బ్రూక్, షాదాబ్ ఖాన్, అలాగే సయీమ్ అయూబ్ వీళ్ళిద్దరిని గట్టిగా టార్గెట్ చేశాడు. వీళ్ళిద్దరు వేసిన 5 ఓవర్స్లోనే 52 పరుగులు పిండుకున్నాడు. అలాగే షాహిన్ అఫ్రిది వేసిన 17 ఓవర్లు కూడా చాలా ఎక్కువ రన్స్ కొట్టాడు. ఐ థింక్ 2 4లోకి 6 కొట్టాడు అనుకుంటా. సో స్టార్టింగ్లో అయితే ప్రీమియం ఫాస్ట్ బౌలర్ తన ఫామ్ కోల్పోయి ఊహించిన విధంగా బౌలింగ్ చేశాడు. 3 వికెట్లు తీస్తాడు ఇంగ్లాండ్ టీంవి. కానీ తను వేసిన చివరి ఓవర్లో చూసుకుంటే మాత్రం మళ్ళీ తన పాత ఫామ్లోకి వచ్చేసాడు. వేరే మిగతా బౌలర్స్ చూసుకున్న నవాజ్ కూడా రన్స్కి వెళ్ళాడు. 2 ఓవర్స్లో 24 రన్స్ ఇచ్చేసాడు. వాడు 19వ ఓవర్ అతను కవర్ అయింది. సో పాకిస్తాన్ స్పిన్నర్స్లో ఉస్మాన్ తారిక్ ఒక్కడికే మంచి బౌలింగ్ పడింది. 4 ఓవర్స్లో 31 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. బట్ మిగతా 3 స్పిన్నర్స్ కూడా రన్స్కి వెళ్ళిపోయారు. అందుకే పాకిస్తాన్ టీం ఈ మ్యాచ్లో గెలవలేకపోయింది. బట్ ఎనివే ఇంగ్లాండ్ టీం పాకిస్తాన్ టీంకి మ్యాచ్లో చాలా ఆపర్చునిటీస్ ఇచ్చారు. అంటే ఇంగ్లాండ్ టీం యొక్క ఫీల్డింగ్ అంత గొప్పగా లేదు. అలాగే బ్యాటింగ్లో చూసుకుంటే హ్యారీ బ్రూక్ తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోయారు. బట్ ఎందుకంటే పాకిస్తాన్ టీం మ్యాచ్ని గెలవలేకపోయారు. కేవలం హ్యారీ బ్రూక్ కూడా ఒక సెన్సేషనల్ సెంచరీ మాత్రమే పాకిస్తాన్ టీం ఓడించింది. అదర్వైజ్ ఈ మ్యాచ్లో పాకిస్తాన్ వాళ్ళు పర్లేదు మంచిగానే కాంపిటీషన్ ఇచ్చారు. ఎనివే ఇంగ్లాండ్ టీం సూపర్ ఎయిట్కి లేట్గానే క్వాలిఫై అయినప్పటికీ సెమీస్కి మాత్రం అందరికంటే ముందు క్వాలిఫై అయిపోయారు. అండ్ ఈరోజు న్యూజిలాండ్ మరియు శ్రీలంక జట్ల మధ్య జరగబోయే మ్యాచ్తో మరో బ్యాచ్ మీద కూడా చాలా వరకు కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. చూడాలి మరి గ్రూప్ బి ఇంగ్లాండ్ టీంతో పాటు ఇంకో టీం ఏది సెమీఫైనల్కి వస్తుంది అనేది. మీరు కూడా కింద కామెంట్ చేయండి ఎవరు వచ్చే అవకాశాలు ఎక్కువగా నేను చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.